తెలంగాణ పర్యాటక కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ని కొత్త వివాదం చుట్టుముడుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆమెకి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. కారు అద్దె చెల్లింపులో అవకతవకలు జరిగినట్లు తాజాగా జరిగిన ఆడిట్లో వెలుగు చూసింది. ఇక్కడి నుంచి ఆమె దాదాపు 61 లక్షల రూపాయలు డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జయశంకర్ యూనివర్సిటీలో నిధుల దుర్వినియోగం అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తులో కారు అద్దె పేరుతో స్మితా సబర్వాల్ ఈ యూనివర్సిటీ నుంచి బిల్లులు పెట్టి 61 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంఓలో స్మితా సబర్వాల్ కీలకంగా పనిచేశారు. ఆమెకు నీటిపారుదల, ప్రాజెక్టులు వంటి శాఖల్ని కేసీఆర్ అప్పగించారు. చాలాసార్లు హెలికాప్టర్లో వెళ్లి ప్రాజెక్టుల్ని సందర్శించి సమీక్షలు చేసి వచ్చారు. అప్పటి నుంచి ఆమెపై చాలా మందికి నిఘా ఉంది. ఇప్పుడు జయశంకర్ యూనివర్సిటీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జయశంకర్ యూనివర్సిటీకి తన కారు బిల్లులు ఎందుకు స్మితా సబర్వాల్ పంపారు అన్న దానిపై స్పష్టత లేదు. యూనివర్సిటీ నిధుల్ని కారు అద్దె పేరుతో వసూలు చేశారన్న వార్త ప్రభుత్వ వర్గాలతో పాటు అధికార వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది. ఆమెకి నోటీసులు జారీ చేసి వివరణ అడిగి ఆ తర్వాతే చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. స్మితా సబర్వాల్ కార్యాలయం నుంచి బిల్లులు జయశంకర్ యూనివర్సిటీకి వెళ్ళేవట. అక్కడ వసూళ్లు జరిగేవని సమాచారం. ఆడిట్లో ఈ బిల్లులపై పరిశీలన చేస్తే చాలా విషయాలు వెలుగు చూశాయి. అసలు అద్దెకి తీసుకున్న కారు ట్రావెల్స్ది కాదని తేలింది. ఇది మరో వివాదంగా మారే ఛాన్స్ ఉంది. కనీసం ట్యాక్స్ కట్టేది కాదని తేలింది. పవన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఉందని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం వ్యక్తిగత వాహనం అద్దెకివ్వటం కుదరదు. ఆ కారుని స్మితా సబర్వాల్ నిజంగానే అద్దెకు తీసుకున్నారా, లేకపోతే అద్దె పేరుతో బిల్లులే పెట్టుకున్నారా అనేది తేలాల్సింది. అసలు జయశంకర్ యూనివర్సిటీకి ఆ అవకాశం ఎందుకు ఇచ్చారు అనే విషయం ఇప్పుడు తేలాల్సింది. తెలంగాణ టూరిజం శాఖ బాధ్యతల్ని చూస్తున్న స్మితా సబర్వాల్ పై హైదరాబాద్లో జరిగే మిస్ వరల్డ్ పోటీలపై ఫోకస్ చేశారు. అందుకే ఇప్పుడు ఈ అధికార వివాదంపై స్పందించే తీరిక కూడా ఆమెకి లేదని తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.